ప్రస్తుత కాలంలో మానసిక ఎదుగుదల లోపం కారణంగా చాలామంది పిల్లలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో ఆటిజం అనే సమస్య కూడా ఒకటి. వయసుకు తగ్గట్టు పిల్లల్లో రావాల్సిన మానసికపరమైన ఎదుగుదల రాకుండా ఉండే పరిస్థితిని ఆటిజం అంటారు. ఈ సమస్య పిల్లల్లో బాల్యంలోనే ప్రారంభమయ్యే జీవితకాల నాడీ సంబంధిత రుగ్మతగా కూడా చెప్పవచ్చు. ఆటిజంనే వాడుక భాషలో మందబుద్ధి అని కూడా పిలుస్తారు. ఇది చాలా అరుదైన సమస్య. ప్రతి 100 మంది పిల్లల్లో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. ఆటిజం సమస్య గల పిల్లల మెదడులోని కొంత భాగం సరిగా పనిచేయనందున వారు మామూలు పిల్లల లాగా వ్యవహరించరు. నిజానికి ఇది పెద్ద ప్రమాదం కానప్పటికీ దీనిని నివారించడంలోనే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఆటిజం లక్షణాలు 3 ఏళ్ల వయసు నిండక ముందే కనిపిస్తాయి. ఇది లింగభేదంతో సంబంధం లేకుండా వచ్చే సమస్య. ఈ సమస్య గల వారు తరచుగా మూర్ఛ, నిరాశ, ఆందోళన, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి రుగ్మతలను సైతం కలిగి ఉంటారు. ఆటిజం రకాలు. ఆటిజం లేదా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్లో చాలా రకాలు ఉంటాయి. ఆటిస్టిక్ డిజార్డర్. ఆటిజంలో ఆటిస్టిక్ డిజార్డర్ ఎక్కువగా కనిపించే సమస్య. ఈ రకమైన ఆటిజంను మగపిల్లల్లో ఎక్కువగా గమనించవచ్చు. రైట్ డిజార్డర్. ఇది ఆటిజంలో అరుదైన రకం. ఈ సమస్య ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రకమైన ఆటిజం ఉన్న పిల్లల్లో శారీరక ఎదుగుదల తక్కువగా ఉంటుంది. చైల్డ్హుడ్ డీసెంటిగ్రేడ్ డిజార్డర్. ఇది ఆటిజంలో ఒక తీవ్రమైన సమస్య. ఆస్పర్జర్స్ డిజార్డర్. ఈ రకమైన డిజార్డర్లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి వారు చేసే ప్రత్యేకమైన పనుల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఆటిజంకు గల కారణాలు. పిల్లల జీవితంలో ఎదుగుదల ఉండాలంటే పుట్టినప్పటి నుంచే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఆటిజం రావడానికి గల ప్రధాన కారణాలు ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తుంది. దీనివల్ల పిల్లల మానసిక ఎదుగుదల సరిగ్గా జరగక సాధారణ జీవితం గడపడం కష్టమవుతుంది. స్త్రీలు గర్భధారణ సమయంలో ఇన్ఫెక్షన్ల బారిన పడడం మరియు గర్భిణిగా ఉన్నప్పుడు తీవ్రమైన ఉద్వేగాలకు లోను కావడం, మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు తగినంత విడుదల కాకపోవడం, నెలలు నిండకుండా శిశువు పుడితే కూడా ఆటిజానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలి. తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఈ ఆటిజం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఆటిజం యొక్క లక్షణాలు. సాధారణంగా శిశువులు ఏడాది వయసులో పాకడం, నడవడం, నవ్వడం, ముద్దుగా మాట్లాడడం మరియు తల్లిదండ్రులు పిలుపునకు బదులివ్వడం వంటివి చేస్తుంటారు. ఈ ఆటిజం సమస్యను కలిగి ఉన్న కొంతమంది పిల్లల్లో ఈ లక్షణాలు ఏవీ కనిపించవు. ఈ ఆటిజం లక్షణాలు పిల్లలలో వివిధ రకాలుగా ఉంటాయి. వయసుకు తగ్గట్టుగా మానసిక పరిపక్వత లేకపోవడం, ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండడం, నేరుగా కళ్ళలోకి చూడలేకపోవడం మరియు మాట్లాడలేకపోవడం, ఇతరులతో కలవడానికి ఇష్టపడకపోవడం, చేసిన పనులనే మళ్ళీ చేస్తుండడం, ఎలాంటి అనుభూతిని కూడా తెలపలేకపోవడం, గాయాలు తగిలినా తెలుసుకోలేకపోవడం, శబ్దాలను పట్టించుకోకపోవడం, సరిగా మాట్లాడలేకపోవడం మరియు కారణం లేకుండా ఏడుస్తూ ఉండడం, పిలిచినా మరియు ఎవరిని చూసినా పట్టించుకోకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకోవడం కొరకు పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం ఇప్పుడే సంప్రదించండి మన మోనాప్లే చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, చందానగర్, హైదరాబాద్.